దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించు పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా NISC ద్వారా తిరుపతిలో ఔత్సాహిక SC/STలలో ఉన్నటువంటి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనతో పాటు NISCకి సంబంధించిన జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్, NISCకి ప్రధాన కార్యకలాపాలు ఏంటి, ఇది దేనికోసం పనిచేస్తుంది? NSIC అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అండి. దీని ఫుల్ పేరు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. దీని ఉద్దేశం ఏంటంటే ఇండియా అంతా, దేశమంతా చిన్న తరహా పరిశ్రమలు, జనరల్ కేటగిరీ కానీ, ఉమెన్ కానీ, SC/ST కానీ, BC కానీ అన్ని కేటగిరీస్ వాళ్ళని, ఇండివిజువల్స్ని ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. మా డిపార్ట్మెంట్లో మేము అన్ని తరహా స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి చిన్న తరహా పరిశ్రమకి వాళ్ళకి బేసిక్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ ఇస్తాము, వాళ్ళకి లోన్లు ఎట్లా తీసుకోవాలో చెప్తాము, ప్రాజెక్టులు ఎట్లా తయారు చేయాలో చెప్తాము, ఎక్కడ పెట్టాలి, ఎట్లాంటి బేసిక్ గైడెన్స్, దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్, GST కానీ, పాన్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ చేసి వాళ్ళని ఒక ఇండివిజువల్ని పారిశ్రామికవేత్తగా తయారు చేస్తాం. ఈ ప్రాసెస్లో మావి మొత్తము 165 ఆఫీసులు ఉన్నాయి కంట్రీ అంతా. మన ఆంధ్ర రాష్ట్రంలో 2 ఆఫీసులు ఉన్నాయి. విజయవాడ బ్రాంచ్ ఉంది, ప్లస్ ఇంకోటి విశాఖపట్నంలో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. అట్లనే తెలంగాణలో హైదరాబాద్లో 3 ఆఫీసులు ఉన్నాయి. సో ఇవి 2 స్టేట్స్లో ఈ బ్రాంచెస్ ద్వారా ఇవన్నీ స్కీమ్స్లు మేము స్మాల్ స్కేల్ యూనిట్స్ పెట్టేదలుచుకునే వాళ్ళకి అన్నీ స్థాపన చేయించి గైడెన్స్ ఇస్తాం. అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి బ్యాంకులు ఎంత మేరకు రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది? ఒకవేళ ఒక పరిశ్రమ స్థాపించాలనుకుంటే ఔత్సాహికుడు ఎంత మేరకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది? ఈ సూక్ష్మ చిన్న తరహా ప్రాజెక్టులు బ్యాంకుల ద్వారా మేమైతే సపోర్ట్ చేస్తున్నామో ప్రాజెక్టు తీసుకొని బ్యాంకులకి పంపిస్తుంటాము. బ్యాంకులు వాళ్ళ డ్యూ డెలిజెన్స్ ప్రొసీజర్ ప్రకారంగా కేస్ టు కేస్ క్లియర్ చేస్తారు. దీంట్లో మనము ఎట్లా అంటే ప్రాజెక్టు ప్రకారంగా బ్యాంకింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే వాళ్ళు వారం రోజుల్లో కూడా ఇచ్చిన శాంక్షన్స్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ సరిగా లేకుంటే నెలల తరబడి కూడా ఫైల్ క్లియర్ కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఈ గ్యాప్ అన్నది ఏదైతే డిలే అవుతుందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే మేము ఆ గైడెన్స్ అవన్నీ కూడా మేము ఇచ్చేసి ఆ స్పీడప్ చేస్తాం. ఇదే కాకుండా మేము బ్యాంకుల వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేసి ఆ పర్టికులర్ ప్రపోజల్ ఏమైంది స్టేటస్ కనుక్కొని అది కూడా స్పీడప్ చేసి అది కూడా శాంక్షన్ అవుతుందా లేదా, ఒక బ్యాంక్ కాకుండా ఇంకో బ్యాంకు అట్లా మాకు మొత్తము నియర్లీ 28-30 బ్యాంక్స్ తోటి అన్ని బ్యాంక్స్ తోటి టైఅప్ ఉంది. అట్లా 3-4 బ్యాంకులు పంపించి వాళ్ళ ప్రపోజల్ క్లియర్ చేసే ప్రయత్నం చేసి క్లియర్ చేస్తుంటారు. అంటే ప్రధానంగా మనకు సంబంధించి ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఒక పెద్ద ప్రపోజల్ మీకు ఇచ్చారు. అంటే NSIC వాళ్ళ గారు ముందుకు వస్తే ఒక్కో గ్రామంలో ఒక దళిత పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలని, దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది? ఈరోజు చిత్తూరు కలెక్టర్ గారు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా. వారి స్పీచ్లో చాలా బాగా సజెషన్ ఇచ్చారు. ప్రతి విలేజ్లో ఒక్కొక్క పారిశ్రామిక SC/ST పారిశ్రామిక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలన్నారు. దీనికి మనం ఎట్లా వర్క్ చేయాలి అని కూడా నాతో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మేము ఇంకా చిత్తూరు జిల్లా GMDIC ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గైడెన్స్ తోటి మేమందరం కలిసి అది ఎట్లా ముందుకెళ్ళాలి, వాళ్ళకి స్కిల్లింగ్ బేసిక్గా ప్రతి విలేజ్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్లింగ్ ఎవరు అవసరము, ట్రైనింగ్ ఎవరు కావాలి, లేదా ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉంటే వాళ్ళని ఎట్లా అప్డేట్ చేయాలి, పైకి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, అట్లా అన్నీ ఐడెంటిఫై చేసి ఒక ఫేజ్ 1, 2, 3 అట్లా వేరియస్ ఫేజెస్లో అన్నీ కంప్లీట్ చేయదలుచుకున్నాము. ఇది ప్రాసెస్ ఇప్పుడే మొదలు పెట్టాము టుడే ఇట్ సెల్ఫ్. సో త్వరలో మేము అందరం కలిసి మీట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా కంప్లీట్ చేయాలో టేకప్ చేస్తాం. అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 20% వరకు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి పర్చేస్ చేయాలని చెప్పిన ఆర్డర్ ఇవ్వడం, దీనికి సంబంధించినంత వవరకు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ తరహా రిజల్ట్స్ని పెంచేదానికి ఎలాంటి చర్యలు ఉన్నాయి? 2012లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎప్పుడు వచ్చిందో అప్పుడు 25% ప్రోడక్ట్స్
చిన్నతర పరిశ్రమలకు నుంచి తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక జీవో పాస్ చేసిందండి. దీనివల్ల ఏంటి, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఇది మ్యాండేటరీగా వర్తిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు దీన్ని కంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు దానికి ఇది ఈ 4 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే, సో చాలామంది యూనిట్స్ వచ్చి సప్లయర్లుగా రిజిస్టర్ చేసుకొని, వెండర్గా రిజిస్టర్ చేసుకొని, వాళ్ళ ప్రోడక్ట్స్ని నమోదు చేసుకొని డిపార్ట్మెంట్లో అప్రోచ్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ సప్లై చేయడం చాలా పెరిగింది. కానీ 5 ఏళ్ల ముందు 6 ఏళ్ల ముందు ఇది ఎంత తక్కువ ఉండేదో దానికంటే 3 ఇంతలు ఇప్పుడు ఇంప్రూవ్ అయిందండి. లేటెస్ట్ ఫిగర్స్ నాకు దగ్గర లేదు కానీ బట్ ఈ స్కీమ్ ఏదో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ వల్ల ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి 5% ప్రతి పర్చేజెస్లో కొనాలి అన్నది ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు, నమోదు చేసుకుంటున్నారు. ముందు ఇది బాగా పికప్ అవుతుంది. ఇంకొక 1-2 ఇయర్స్లో మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం ఫుల్గా యూటిలైజ్ అవుతుందని భావిస్తున్నాను. అంటే గాంధీజీ గారు గతంలో పిలిపించారు, గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాల్లోనే పరిశ్రమ రావాలి, గ్రామాభివృద్ధి సాధ్యం అవ్వాలంటే ప్రతి ఇంట్లో ఒక పరిశ్రమ, ఒక వస్తువు తయారవ్వాలని చెప్పి గతంలో పిలుపునివ్వడం జరిగింది. దీనికి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి అది పునాది అనుకోవచ్చు. గాంధీ గారి అనుకున్నది చాలా అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే ప్రాసెస్లోనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ప్రతి గ్రామం నుంచి ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్త అన్నది డెవలప్ అవుతేనే రియల్గా దేశానికి ఎకనామీ డెవలప్మెంట్ అన్న స్టేట్మెంట్ అది ఇప్పుడు బాగా జరుగుతుంది ఈ స్కీమ్ ప్రకారంగా. సో ఇది కూడా అందరూ ప్రభుత్వ అధికారులే కాకుండా మాకు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్సే కాకుండా అసోసియేషన్స్, ఇండివిజువల్స్ అందరు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి దీనికి సపోర్ట్ చేస్తున్నారు. సో ముందు రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది బాగా కుంచుకుంటుంది. అర్బన్ ఎంటర్ప్రెన్యూర్షిప్పే కాకుండా ప్రతి గ్రామాల్లో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు వస్తుంటాయి. ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు ఇన్ని చేంజెస్ స్టార్ట్ అయినాయండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అంటే ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టాలి, ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనే సందిగ్ధతలు, అలాగే అనుమానాలు, భయాలు చాలామందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భయాలను పొంగడానికి ఎన్ఐఎస్సి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రతి ఇండివిజువల్ ఒక పారిశ్రామికవేత్త కావాలంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే దానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అన్నీ, డాక్యుమెంటేషన్ అన్నీ మా డిపార్ట్మెంట్లో మేము గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి తయారు చేస్తాం. ఒక ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయి, ఒక ఎంబీఏ చదువుకున్న అబ్బాయి, ఐటీఐ చదువుకున్న అబ్బాయి మన ఇండస్ట్రీ పెట్టాలి అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎవరిని, ఏ పేపర్లు కావాలి, ఎక్కడ బ్యాంకులు ప్రాజెక్టులు ఇవ్వాలి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఎవరికి అమ్మాలి, అవన్నీ గైడెన్స్ మా సంస్థ ద్వారా మేము త్రూఅవుట్ కంట్రీ అన్ని సిటీస్లో చేస్తున్నాము. మాది 166 సిటీస్లో మా ఆఫీసులు ఉన్నాయి, అన్ని మేజర్ సిటీస్లో ఉన్నాయి. సో మా ఆఫీసర్స్కి వెళ్ళి వాళ్ళు ఇండివిజువల్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సిన సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ స్టార్టప్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేందుకు కావాల్సిన గైడెన్స్ అంతా మేము ఇస్తామండి. మమ్మల్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. భవిష్యత్తులో భారతదేశాన్ని అంటే స్టాండప్ ఇండియా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అలాగే పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తూ దేశంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పరిశ్రమల స్థాపనకి మీ వైపు నుంచి ఎటువంటి చర్యలు చేపట్టారు ఇప్పటివరకు? కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేసే స్టాండప్ ఇండియా ఇనిషియేటివ్స్ అన్నీ ఎన్ఎస్ఐసితో పాటు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, కేవీఐసి, కాయర్ బోర్డు, ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టాండప్ ఇండియా ఇనిషియేటివ్స్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాయి. సో ఇట్లా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, 5-6 డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అప్రోచ్ అవ్వచ్చు. సో దట్ వాళ్ళ ద్వారా చాలా న్యూ పరిశ్రమలు వస్తున్నాయి. కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో, ఇవాళ రేపున్న యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో
అందరూ ఉద్యోగాలకి పోకుండా ఇట్లాంటి కొత్త పరిశ్రమలు కొత్త కొత్త టెక్నాలజీస్ పెట్టి వ్యాపారాలు చేసుకొని ఒక ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్త అవ్వడము చాలా గొప్పది. మనం ఇంకోరి కింద పనిచేయడం కాకుండా మనమే ముగ్గురికి ఉద్యోగం ఇచ్చి బ్రెడ్ అండ్ బటర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ మా డిపార్ట్మెంట్ల ద్వారా జరుగుతుంది. అన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోనూ దేశాన్ని పారిశ్రామికవేత్తగా పారిశ్రామిక నగరంగా దేశంగానూ తీర్చిదిద్ది ఔత్సాహికులైన యువతను ప్రోత్సహించి వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారే ఉద్యోగం కాకుండా ఉపాధికి 10 మందికి ఉపాధి పొందడంతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు పెంపొందించేందుకు ఎన్ఐఏసి దోహదం చేస్తుందని శ్రీనివాసరావు చెప్తున్నారు. అలాగే గ్రామాలలో కూడా గ్రామీణాలను కూడా పరిశ్రమలు పెట్టేందుకు ప్రోత్సహిస్తే దేశాభివృద్ధి ఆర్థిక ప్రగతి త్వరితగతిన సాధ్యమవుతుందంటున్నారు. ఇది ఇవాళ సిటీ ఫోకస్. మరో అంశంతో రేపు కలుద్దాం.